మా రాష్ట్ర చైర్మన్ రోజు వెంకన్న గారి పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు ధర్వాంజన గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నగరగడ్డి కిరణ్, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజ్వేలి ప్రతాప్ అన్న, అదేవిధంగా వీళ్ళందరి యొక్క ఆదేశాల మేరకు ఇచ్చేసినటువంటి నలుమూలల నుంచి ఇచ్చేసినటువంటి నా తోటి సహచర ఆత్మీయ మిత్రులు కళాకారులందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా గత పాలనలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలిదశ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో పాట పాడి ఆటలాడి కూసు కొంగడేసుకొని ఊరు ఊరు పల్లె పల్లెన పోరు పాటలు పాడి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఉధృతం చేసి ఈ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో బంగారు తెలంగాణ వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి, మా బతుకులు మారుతాయి, నీళ్లు నియామకాలు అనేటువంటి సిద్ధాంతంతో ఆనాడు పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి నినదించినటువంటి కళాకారులకు ఆ ప్రభుత్వం 550 ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఈనాడు మీ కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. అదేవిధంగా ఆనాటి ప్రభుత్వం ఇంకొంతమంది ఉద్యమ కళాకారులైనటువంటి కళాకారులను విస్మరించి మరిచిపోయి ఎన్నో ఒడిదొడుకులకు ఎదుర్కొని ఆనాడు ఉద్యమం చేసినటువంటి ఈ ఉద్యమ కళాకారులు విస్మరించినందుకే ఈనాటి ఈ కళాకారులు ఆ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి పాటతోటే అంతిమంగా ముగింపు పలికి నూతనంగా ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో కాంగ్రెస్ పాలన వస్తే, ప్రజాపాలన ప్రభుత్వం వస్తే కళాకారుల బతుకుల్లో వెలుగులు నింపుతారని చెప్పి ఆశావాదంతో అవకాశంతో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కలిసి మా కళాకారుల యొక్క బాధలు ఆవేదనలు చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా గాంధీ భవన్లో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ సార్ని కలిస్తే ఎన్నో విషయాలు వాళ్ళతో చర్చించిన తర్వాత ఈ కళాకారులకు న్యాయం చేసే దిశగా ఆనాడే మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. కళాకారులను ఉద్దేశించి ఆనాటి నుంచి ఈ రోజు వరకు కళాకారులకు వెన్నండి ఉండి నడిచి ప్రభుత్వం రాగానే నేటికి 2 సంవత్సరాల కాలం దగ్గరకు వస్తున్నా కూడా కళాకారులు పాట పాడి ఆటాడి ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఈ ప్రజాపాలన ప్రభుత్వంలోనైనా కళాకారులను గుర్తించి కళాకారులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇంకనూ కూడా కళాకారులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మా శాఖ మంత్రివర్యులను మేము కోరేది ఒకటే, ఆ ప్రభుత్వం 550 ఉద్యోగాలు ఇస్తే ఈ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాక 1000 ఉద్యోగాలు వెంటనే అమలు చేయాలని చెప్పి మా యొక్క ప్రధానమైన డిమాండ్, ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మేము వాళ్ళని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ విషయం పైన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు అసెంబ్లీలో మన శాసన మండలి సభలో కళాకారులను ఉద్దేశించి యొక్క ప్రస్తావించడం కూడా జరిగింది. అదేవిధంగా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇదే విషయాలను మా జూపల్లి శాఖ మంత్రి, మా యొక్క సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కూడా వారు విన్నవించుకోవడం జరిగింది. అయినా కూడా కళాకారులను కాలయాపన చేస్తూ ఉద్యోగాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేసే విధంగా పలకకపోతే రేపు ఎల్లుండి 3 రోజులు ఇదే సాంస్కృతిక సారథి ఆఫీసు ఎదురుగానే మా యొక్క ఉద్యమ కళాకారుల సంఘం ద్వారా మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి కళాకారులను ఏకం చేస్తూ అన్ని ప్రజా సంఘాలను అన్ని ఉద్యమ సంఘాల నేతలను అన్ని ప్రజా సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే దిశగా అడుగులు వేయడానికి కూడా వెనుకాడరని ఈ సభాముఖంగా, ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. కళాకారులకు 1000 ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వానికి ఒరిగేదేం లేదు, పోయేదేం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క కేబినెట్ సమావేశంలోనే వెంటనే ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో కళాకారుల పాత్ర లేనిదే ఇవాళ పాట లేదు, ఇవాళ ప్రభుత్వానికి పాట పాడితేనే ప్రభుత్వం ఏర్పాటైంది. కళాకారులను మరిచినట్లయితే ఈ ప్రభుత్వానికి కూడా చర్మగీతం పాడే దిశగా, పాటలు పాడే దిశగా కళాకారులందరూ ఏకమవుతారు. అందుకే ప్రభుత్వం గుర్తించి ఇకనైనా మొద్దు నిద్ర వీడి కళాకారులకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పిస్తూ సాంస్కృతిక సారథిలో 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయాలి. జారీ చేసి
ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖాపరంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసిన వెంటనే ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను అందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పని ఈ శాఖ సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నెలక్క గారు, మరి అదేవిధంగా శాఖ మంత్రివర్యులు, మరి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి మరి బట్టి విక్రమార్క గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే కళాకారులకు న్యాయం చేసే దిశగా క్యాబినెట్లో చర్చించి కళాకారులకు మరి మంచి శుభ వచనంగా శుభ సూచకంగా మరి వెంటనే వారికి ఒక ఆనందదాయకమైనటువంటి వార్తను అందించే విధంగా ప్రయత్నం చేయాలని కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమ కళాకారులకు పిలుపునిచ్చింది. 3 రోజుల ఉద్యమం మీరు కొనసాగిస్తారు. 3 రోజుల ఉద్యమంలో మీకు కనుక సానుకూలంగా వార్త రాకపోతే వాళ్ళు స్పందించకపోతే మీ ఉద్యమ కార్యాచరణ ఏంటి? రేపు మరి ఈ ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకుపోయే దిశగా రేపు స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని రేపు ఉదయం రాష్ట్ర కమిటీ పెద్దలందరూ కలిసి వారి ఇంటి దగ్గర వారితో చర్చించి మరి సానుకూలంగా లేకపోతే మరి సోమవారం రోజున అదే రవీంద్ర భారతి ముందు ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి అదేవిధంగా శాంతియుతంగా ధర్నాకు దిగి శాంతియుతంగా మేము మాట్లాడడానికి చర్చించడానికి ముందుగా ఉన్నాం. మరి అదేవిధంగా మంగళవారం రోజున అమరవీరులను తలుచుకుంటూ గన్ పార్క్ ముందు అమరవీరులకు నివాళులు అర్పిస్తూ మా పాట ఆట ద్వారా మరి తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసినటువంటి అమరవీరులను తలుచుకుంటూ అక్కడ మా ఉద్యమ కార్యాచరణ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. బుధవారం రోజున మరి సెక్రటేరియట్ ముందున్నటువంటి అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్తూపం వరకు శాంతియుతంగా పాదయాత్ర స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి గురువారం రోజున గురువారం రోజున అన్ని విషయాలు సానుకూలంగా కనుక రాకపోతే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి భవిష్యత్ కార్యాచరణ పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడానికి కూడా వెనకాడబోమని ఈ యొక్క ఛానల్ ద్వారా మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఇందిరా పార్క్ ధర్నా తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోతే చెలో అసెంబ్లీ ముట్టడిస్తాం. అప్పుడు మా యొక్క 33 జిల్లాలలో ఉన్నటువంటి కళాకారుల ఐక్యత ఏందో చూపిస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై కళాకారుడా. మాట్లాడండి.